బండి సంజయ్ ఇప్పుడు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నారు. అంటే ఈ రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారని వెతికి వాళ్ళని బయటికి పంపించాల్సినటువంటి శాఖ ఈయన దగ్గరనే ఉన్నది. ఈయన కూడా వన్ ఆఫ్ ద మినిస్టరు అందులో. ఈయన మీద అమిత్ షా ఉన్నారు. వీళ్ళ పనేంది? ఈ రోహింగ్యాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారో వెతికి రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ లెక్కలన్నీ తీసుకొని వీళ్ళందరినీ బయటికి పంపేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. కానీ ఆయన ఏం చేయాలనో కూడా ఆయనకు తెలిసినట్లేదు పాపం. అందుకే ఎప్పుడూ వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడిపోతాడు. గతంలో ఏం చెప్పిండు? ఈ రోహింగ్యాలందరిని ఎలగొడతాం మేము, వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, ఇక్కడ నుంచి తీసి పాడేస్తామని చెప్పి గతంలో చెప్పిండు. అంటే ఆయన మంత్రి కాకముందు, కేంద్ర మంత్రి కాకముందు చెప్పిండు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు కదా, ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు, పవర్ ఆయన చేతుల్లోనే ఉన్నది, ఆయన చేయాల్సింది ఆయనే. కానీ ఏం చేస్తా ఉన్నాడు ఇప్పుడు? మీరు రోహింగ్యాలను ఇక్కడ నుంచి పంపేస్తేనే మార్వాడీల గురించి మాట్లాడరు అంటున్నాడు. ఈయన ఒక్కడే కాదు, ఇదే బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా రీసెంట్గా చెప్పిండు, ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం మేము, రోహింగ్యాలను పంపించేస్తామని. మరి అవన్నీ ఏమైనాయి? కేవలం సినిమా డైలాగులు, మీడియాలో కొంచెం హైలైట్ కావడానికి, సోషల్ మీడియాలో వైరల్ కావడానికి పనికొస్తాయి తప్పితే ఈ ఏ ఒక్కటి కూడా వీళ్ళు మరి రోహింగ్యాలను పంపడానికి, తొలగించడానికి ఇప్పటివరకు ఏ ప్రయత్నాలు చేసినట్టు కనబడలేదు. ఇప్పటికీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు వీళ్ళు రోహింగ్యాల విషయాలు మాట్లాడారు. వీళ్ళని పంపించేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఎంఐఎం పార్టీ వీళ్ళందరూ కూడా వీళ్ళకు స్థావరాలను కల్పిస్తూ ఉన్నారు, వీళ్ళని ఇక్కడ పెడతా ఉన్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.